భారత రాజకీయాలల్లా ఎన్నికలు ముగిసినా రాజకీయ యుద్ధం మాత్రం మొగదు. ఎందుకంటే, ఈ రాజకీయాల్లో జరిగే కుట్రలు, కుతంత్రాలు అసలు అంచనా వేయలేం. ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. హార్స్ ట్రెండింగ్ ఆరోపణలుంటాయి. ఇలాంటి పదాలు తరచుగా మనం వింటూనే ఉంటాం, వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఆరోపణలే రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరు గెలుస్తారు, ఏంటి అనే దాని మీద చర్చ జరిగింది. అక్కడ పార్టీ పోటీ చేసిన మొదటి టైమే విజయ్ అత్యధిక మెజారిటీతోని అత్యధికంగా సీట్లను గెలవడం, సీఎం కావడం జరిగింది. అయితే కొంతకాలం జరిగిన తర్వాత ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కొంత ఆహ్, కొంతకాలం తర్వాత ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే గాడిలో పడిపోతది. కానీ అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం ఒక 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకుంటే విజయ్ సీట్ దిగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి ఇటీవల ఒక పెద్ద ఆరోపణ చేసిండు. తాజాగా మొత్తం కుట్ర కోసం 180,00,00,000 నిధులు సిద్ధం చేశారని ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి ఈ నిధులు సేకరించి మా ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆరోపించారు. అయితే ఈ కుట్ర జరిగిందని ఆయన వ్యాఖ్యానిస్తుండు గానీ, డబ్బు, బెదిరింపులతో ప్రభుత్వం అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని గూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. అయితే ఈ ఆరోపణ, కేసు, దర్యాప్తు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తా ఉంది. ఈ వివాదంలో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ పేరు గూడా ప్రస్తావనకొచ్చింది. టీవీకే నేతలు ఈ ప్రయత్నాల వెనక సెంథిల్ బాలాజీ అనుచరుల పాత్ర ఉందని జెప్పేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తుర్రు. తమ గవర్నమెంట్‌ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తుర్రని జెప్పేసి వాళ్ళు జెప్తుర్రు. అయితే టీవీకే ఆరోపణల వెనక ఎంత నిజముందో గానీ, డీఎంకే ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఇది రాజకీయ కక్ష సాధింపే అని జెప్తుంది. ఈ వ్యవహారంలో టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కొందరిని అరెస్ట్ చేసిర్రు, మరికొందరిని విచారిస్తున్నారు. ఫోన్ కాల్సు, డిజిటల్ కమ్యూనికేషన్స్, ఆర్థిక లావాదేవీల కోణాల్లో ఈ దర్యాపంతా కొనసాగుతుంది. దర్యాప్తు పత్రాల్లో సెంథిల్ బాలాజీకి సన్నిహితుల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కోర్టులో నిలిచే ఆధారాలేంటి అనే వైపు కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అయితే అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలాలు ఏం చెప్తున్నాయి అంటే, చివరకు ఏది నిజం అనేది దర్యాప్తు పూర్తయ్యాక స్పష్టమవుతుంది. అప్పటి వరకు ఇది తమిళనాడు రాజకీయాలను మాత్రం కుదిపేస్తున్న ఒక అత్యంత కీలకమైన రాజకీయ వివాదంగా కొనసాగుతుంది. ఇంతకు మీరేమంటారు? నిజంగా టీవీకేపై కుట్ర జరుగుతుందంటారా? మీరేమంటారు?